హరే కృష్ణ భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవంతుడు మనకు భగవద్గీత 18వ అధ్యాయము 58, 59, 60, 61, 62 ఈ 5 శ్లోకాల సారాంశం ఏంటంటే, మానవుడి కీర్తి సురక్షితం కావాలంటే మనం దేన్ని పాటించాలి. సో ప్రతి ఒక్కరు అసలు కీర్తి అంటే ఏంటి, ఆ కీర్తి ఒకసారి వచ్చిన కీర్తి మనం దాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం అనేది మనం చూద్దాం ఈరోజు. జయ శ్రీ రాధారమణ లాల్ కి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి కి జయ, గౌరనితాయ్ భగవాన్ కి జయ, జగద్గురు శ్రీ ప్రభుపాద్ కి జయ, శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ కి జయ. సో ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, కీర్తి అంటే ఈ కీర్తి అనే సంపత్తి ఎవరిది? అది కృష్ణ భగవానుడిది. సో ఆ కృష్ణుడి దగ్గర 6 రకాలైనటువంటి సంపత్తులు ఉంటాయి. సో వాటిని ఈ సృష్టిలో ఎవ్వరికైనా భగవంతుడి నుంచే పొందవలసింది. ఏంటది? బలము అనే సంపత్తి, తర్వాత అందము, యశస్సు, తర్వాత జ్ఞానము, వైరాగ్యము, సంపద. ఈ 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు భగవంతుడి దగ్గర సంపూర్ణంగా ఉంటాయి. సో వాడు కీర్తి అనే ఏదైతే ఐశ్వర్యం ఉందో అది ఎవరి నుంచి? భగవంతుడి నుంచి మనం పొందాలి. సో 2 రకాలైనటువంటి యశస్వార్ కీర్తి, ఒకటి భౌతికమైనది, 2 ఆధ్యాత్మికమైనది. భౌతికమైనటువంటి కీర్తి అనేది ఈ రోజు ఒకరి సొత్తు, రేపు ఇంకొకరి సొత్తు ఉంటుంది. సో లైక్ ఈ సంవత్సరము ఎగ్జాంపుల్ తీసుకుంటే, భగవంతుడి యొక్క ఈ 6 రకాలైనటువంటి సంపదల్లో మిస్ యూనివర్స్ లేకుంటే మిస్ వరల్డ్ ఒకరు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు మారచ్చు. ఇది భౌతికంగా ఈ దేహంకి సంబంధించింది. లేకుంటే మిస్టర్ వరల్డ్, మిస్టర్ యూనివర్స్, అట్లా చాలా బలం. ఈ సంవత్సరం ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఉండొచ్చు. లేకుంటే ఈ సంవత్సరం రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు. సో ఈ విధంగా మనము ఏది తీసుకున్నా కూడా, జ్ఞానం టాప్ ఇంటెలిజెంట్ ఈ సంవత్సరం ఏదో ఎగ్జామ్ లో ఒకరు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఉండొచ్చు. సో ఇది ఆధ్యాత్మికంగా అయితే ఒకసారి భగవంతుడు మనకు శాంక్షన్ చేశాయంటే అది పోయేది ఉండదు అన్నట్టు. దాన్ని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. సో దానికి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి యొక్క వచనాలను లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క వచనాలను ఎవరైతే వింటారో వాళ్ళ కీర్తిని భగవంతుడు స్వయంగా రక్షిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. దీన్ని చాలా డీటెయిల్ గా చర్చిద్దాం. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు 58వ శ్లోకంలో, అర్జున, నీవు నిజంగా యశస్సు కీర్తిని పొందాలి అనుకుంటే నీవు నాయందు చిత్తము గలవాడవైనచో, అంటే భగవంతుడి యందు మన చిత్తము నిలపాలి. అంటే మన యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సు బుద్ధిని భగవంతుడి యందు నిలపడం అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవటము. కానీ ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడి యందు మన చిత్తము నిలుపుతామో అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతారు. భగవత్ కృపకు మనం పాత్రలమయ్యామా లేదా తెలుసుకోగలుగుతాము. ఈ భౌతికమైనటువంటి బద్ధ జీవితం అంటే మనం అందరం కూడా నిజ జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నాం, ఎన్నో అడ్డంకులు వస్తా ఉన్నాయి. అర్థమైందా? ప్రోగ్రెస్ అవ్వడానికి స్పెషల్ గా ఏం ప్రోగ్రెస్? ఆధ్యాత్మిక ప్రోగ్రెస్. అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడానికి, భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ముందరికి వెళ్ళడానికి అన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతావు. సపోజ్ ఎలాంటి ఆటంకాలు అండి? ఎలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఆటంకాలు మనకు కలుగుతున్నాయని చెప్పేసి. సో ఎగ్జాంపుల్, ఎవరన్నా భగవంతుడి గురించి తపస్సు చేయాలనుకుంటారు, కానీ ఆ తపస్సుని భంగం చేస్తారు. ఎలా? ఒకరు భగవంతుడి ధామం వెళ్ళాలనుకుంటున్నారు, ధామం వెళ్ళకుండా ఎవరో ఒకళ్ళు ఆపుతా ఉంటారు, కానీ
భగవంతుడు ఆ ఆటంకాలను దూరం చేస్తారు. లైక్ ఎవరికన్నా గ్రామం వెళ్ళాలంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇంకొకరు వచ్చి నీకెందుకండి డబ్బులేనా, నేను స్పాన్సర్ చేస్తా వెళ్ళండి అంటారు. అప్పుడు వాళ్ళ ఆటంకం తొలగిపోయింది. సపోజ్ ఒకరు నేను వెళ్ళాలండి కానీ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగోతే వెళ్ళాలనుకుంటారు. భగవంతుడి కృప వల్ల ఆరోగ్యం నయం చేస్తాడు, భగవంతుడు వెళ్ళగలుగుతాడు. ఒకవేళ మీరు నా మాట వినకుంటే, దేనివల్ల వినము, నేను అనే అహంకారంతో, నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో నీవు తప్పక నశిస్తా ఉంటావు. సపోజ్ ఇంకా ఇప్పుడు మనకు రాబోయేది ఏంటి, జూలన్ యాత్ర ఉంది, జన్మాష్టమి ఉంది. మన అందరం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరి మాట, ఈ జూలన్ యాత్రను ఎవరు ప్రారంభించారు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఆచార్యులు ప్రారంభించారు. జన్మాష్టమి ఎవరు ప్రారంభించారు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. లైక్ భగవంతుడు కృష్ణ భగవానులాగా అవతరించినప్పుడే ఎవరు ప్రారంభించారు? యశోదమాత, నంద బాబా ప్రారంభించారు భగవంతుడి యొక్క జన్మాష్టమి సెలబ్రేషన్, నందోత్సవం భగవంతుడు అవతరించినప్పుడు. దాన్ని తదనంతర కాలంలో వైష్ణవాచార్యులందరూ కూడా ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. సో కాబట్టి వాళ్ళ పరంపరలో అంటే భగవంతుడి ఉత్సవాన్ని ఎవరు, ఆయన యొక్క ప్రతినిధులు, మనందరికీ ఆ ఉత్సవంలో పాల్గొనడం వల్ల మనము భగవత్ కృపని పొందగలుగుతాం. అదే భగవంతుడు నా మాట వినండి, లేదా నా యొక్క ప్రతినిధుల మాట వినండి. ఇంకేమంటారు భగవంతుడు, ఒకవేళ నువ్వు నా మాట వినకుండా, ఎవరు వినరండి? మూర్ఖులు వినరు. చింతారాహిత్యమును మూర్ఖుడైన వాడు ఏమాత్రం అవగాహన చేసుకొని జాలడు. భగవంతుని గురించి అర్థం చేసుకోలేరు, భగవద్భక్తి గురించి అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? భగవంతుని ప్రేమించేవాళ్ళు, భగవద్భక్తుల్ని ప్రేమించేవాళ్ళు. అలా భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకున్న వాళ్ళు, భగవంతుడు వాళ్లకు ఆప్తమిత్రుడు అవుతాడు. భగవంతుని ద్వేషించే వాళ్లకు భగవంతుడు బద్ధ శత్రువు అవుతాడు. లైక్ భగవంతుడు బృందావన వాసులకు చాలా ఆప్తమిత్రుడు, కంసుడికి, జరాసంధుడికి బద్ధ శత్రువుగా మారాడు. సో ఒకే ఫ్యామిలీలో రావణాసురుడికి భగవంతుడు శత్రువులా కనబడతాడు, విభీషణుడికి భగవంతుడు ఆప్త మిత్రుల్లా కనబడతాడు. అర్థమైందా? సో ఈ విధంగా మనము చాలా లీలల్లో తెలుసుకోవచ్చు. అదే నరసింహస్వామి నారాయణుడు ప్రహ్లాదుడికి ఆప్త మిత్రుడు, హిరణ్యకశిపుకు, హిరణ్యాక్షుడికి బద్ధ శత్రువులా కనబడతాడు. ఎందుకు భగవంతుడు తన భక్తులకు బద్ధ ఆప్తమిత్రుడు? వాళ్ళు 24 గంటలు భగవంతుని ప్రసన్నం చేయడానికి, భగవంతుడి ప్రీత్యర్థం భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను వాళ్ళు శ్రవణ కీర్తన చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో నవదా భక్తుల్లో వాళ్ళు సంపూర్ణంగా నియుక్తం అవుతారు. ఎవరైతే ఆ విధంగా నవదా భక్తుల అంటే భగవత్ ప్రీత్యర్థము భగవంతుని సేవించే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు భౌతిక క్లేశం నుండి ముక్తులవుతారు, విడువడగలుగుతారు. ఎవరైతే భగవంతుని సేవించరో, భగవంతుని విశ్వసించరో, అంటే భగవంతుని అంటే ఇక్కడ భగవంతుడు చాలా డీటెయిల్ గా, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కృష్ణ చైతన్యంతో వర్తించేవాడు అంతరంగమున కృష్ణించే ప్రేరేపింపబడి ఆధ్యాత్మిక ఆచరించే సమర్థింపబడుచున్నందున స్వేచ్ఛగా పని చేయగలడు. అంటే భగవంతుడి చైత్య గురులాగా మనకు నిర్దేశకత్వం చేస్తాడు. పలానా సత్సంగం అటెండ్ చేయండి, పలానా ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆధ్వర్యంలో నా భక్తియుక్త సేవని చెయ్యండి అని. కానీ ఆ విషయాన్ని ఎవడైతే పట్టించుకోడో వాళ్ళు ఈ జన్మ మృత్యు సాగరం అనే సుడిగుండంలో, మనం సముద్రంలో చూస్తాం అప్పుడప్పుడు చాలా వరదలు వస్తున్నాయంటే పలానా బంగాళాఖాతంలో, పలానా అరేబియా సముద్రంలో ఏమంటారు, తుఫాన్, సుడిగుండం, లేకుంటే ఏదో వాయుగుండం అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సంసార సాగరంలో జన్మ మృత్యు జరా వ్యాధి అనే సుడిగుండంలో భగవంతుడి విరోధులు చిక్కుకొని పునరపి జననం పునరపి మరణం వాళ్ళు పొందుతూ ఉంటారు. కానీ ఎవరైతే భగవంతుడి శరణాగతి పొంది భగవత్ సేవలో వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారో
వాళ్ళు చాలా సులభంగా ఈ సుడిగుండంలోంచి బయటపడగలుగుతారు. తర్వాత ఇంకేమంటారు భగవంతుడు, భగవంతుడికి విరోధులుగా ఎవరుంటారు? మిథ్యా అహంకారము, నేను శరీరాన్ని అని భావనతో జీవించేవాడు. ఇక్కడ అర్జునుడు కూడా అదే హెచ్చరిస్తున్నాడు. "ఏ అర్జున్, నీవు నేను చెప్పిన మాట వినట్లేదు. ఎందుకు? నిన్ను నీవు దేహంగా భావించి నీ ఎదుట ఉన్న వాళ్ళందరూ కూడా నీ దేహ సంబంధీకులు, ఆత్మ సంబంధికులు కాదు. నేను ఆల్రెడీ 2వ అధ్యాయంలోనే ఆత్మ జ్ఞానాన్ని బోధించాను. మనము దేహము కాదు, ఆత్మ. కాబట్టి నువ్వు ఇక్కడ యుద్ధము నిరాకరించడానికి కేవలము కారణము నీ దేహాత్మ బుద్ధి. నువ్వు దేహంని నీవుగా పోల్చుకొని ఎదుటి వాళ్ళని దేహంతో పోల్చుకొని, అంటే మిథ్యా అహంకారం. అంటే మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా భావించడము. ఆ ఉన్నట్టుగా భావించి అహం ఆకారం. ఇక్కడ మిథ్య, అహం ఆకారం. మిథ్య అంటే లేనిది. ఇక్కడ అర్జునుడు ఆత్మ. లేనిదేంటి? అర్జునుడి దేహం కాదు. హరే కృష్ణ ప్రభుజీ. కానీ ఓకే, చెప్పండి. కెమెరా రివర్స్ అయిపోయింది. రికార్డింగ్ కొద్దిసేపు ఆఫ్ చేయండి, ప్రభు. పాస్ చేయండి. నీవు నా యొక్క ఆదేశాలను పాటించకపోవడానికి కారణం ఏంటి? మిథ్య అహంకారము. నిన్ను నీవు శరీరంతో పోల్చుకొని నీవు యుద్ధాన్ని నిరాకరిస్తున్నావు. అటువంటప్పుడు నువ్వు తప్పు మార్గమును పట్టిన వాడివి అవుతావు. సో ఎందుకు? నీ యొక్క సహజ స్వభావం ఏంటి అంటే, అట్లీస్ట్ దేహంతో పోల్చుకున్న ఈ దేహము క్షత్రియ వర్ణంలో జన్మించింది. కాబట్టి ప్రతి క్షత్రియుడు యుద్ధం చేయకుండా ఉండలేడు. సో ఇక్కడ భగవంతుడు ఆయన యొక్క సహజ లక్షణాన్ని గుర్తు చేస్తున్నాడు 2 రకాలుగా. ఒకవేళ ఆయన ఆత్మ అనుకుంటే ఇక్కడ ఉన్నది ఎవరు? అర్జునుడి ముందు పరమాత్మ. గైడ్ చేస్తుంది ఎవరు? పరం ఆత్మ.
కాబట్టి ఆ విధంగా చూస్తే ఆత్మ యొక్క ధర్మము పరమాత్మ యొక్క ఆదేశాలను పాటించాలి. ఒకవేళ దేహ ధర్మంతో చూసినా కూడా అర్జునుడు ఏ వర్ణంలో ఉన్నాడు? క్షత్రియ వర్ణంలో ఉన్నాడు. నీవు నీ క్షత్రియ వర్ణంలో ఉన్నా నా మాట ఇప్పుడు వినకున్నా నీవు యుద్ధం చేయవలసిందే. కానీ నువ్వు ఈ సందర్భంలో ఏం చేస్తున్నావు? మిథ్యాహంకారంతో ఎదుటిగా ఉన్నటువంటి వాళ్ళు నా గురువు, నా తండ్రి, నా తాత అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ ఆ యొక్క నీ పోలిక అంటే నువ్వు అలా పోల్చుకోవడం అనేది చాలా తప్పు మార్గంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఈ సందర్భంలో యుద్ధాన్ని నిరాకరించిన నీ సహజ స్వభావం ఏంటంటే యుద్ధం చేయటము. కానీ ఇక్కడ నువ్వు టెంపరీగా ఆ విషయాన్ని మర్చిపోయావు. ఏ విషయము? వర్ణము, క్షత్రియ వర్ణము యుద్ధం చేయవలసిందే, అది మర్చిపోయావు. ఇంకొకటి నువ్వు ఆత్మస్వరూపుడి, అది కూడా మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావో కూడా చెప్తున్నా నేను. బద్ధ జీవుడి యొక్క స్వరూపము మరుపు. బద్ధ జీవులు మర్చిపోతా ఉంటారు, ముక్త జీవులు మర్చిపోరు. కాబట్టి నీవు నీ మరుపు కారణంగా యుద్ధం చెయ్యను అంటున్నావు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పింది ఫైనల్ ఇన్స్ట్రక్షన్గా భావించాలా? ఎందుకు భావించాలా? నన్ను నువ్వు గురువుగా స్వీకరించావు కాబట్టి ఏది మంచి మరి ఏది చెడు అనేది దేవాది దేవుడు డిసైడ్ చేస్తాడు. మన యొక్క ఆత్మలందరికీ పరమాత్మ ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ అర్జునుడికి ప్రజెంట్ చూసినట్టయితే యుద్ధ భూమిలో భగవంతుడు గురువులాగా, అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు. దాని ఎక్కడ ముందట ఉన్నది ఎవరు? ఆయన కూడా ఆచార్యుడే. కానీ ఆయన ఈ దేహం ఏదైతే వర్ణంలో ఉందో క్షత్రియ, ఆ క్షత్రియ ధర్మాన్ని నేర్పించినటువంటి గురువు. ఇద్దరి గురువుల మధ్య తేడా ఏముంది? ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకి ఏమిస్తాడు? ఇక్కడ జీవిత పూర్ణత్వాన్ని పొందుట కొరకై మానవుడు కేవలం కృష్ణ చైతన్యమున కర్మ చేయాల. ఎవరు? కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. పూర్ణత్వం అంటే భగవంతుడు చెప్పింది వినాలా, ఆయన ఆదేశాన్ని పాటించాలా, తర్వాత ఆయన ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను ఎవ్వరూ నిర్లక్ష్యపరచకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఆ గురువుని అంటే తనకు క్షత్రియ ధర్మాన్ని ఏదైతే యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించాడో ఆ గురువుని భగవంతుడు సంవరించమంటాడు. ఎందుకు? అధర్మం వైపు నిలబడ్డాడు. కానీ ఇక్కడ అర్జునుడు అధర్మం వైపు ఎప్పుడు నిలబడ్డాడు? ఆయన ఇప్పుడు వీళ్ళు ముందు నుంచే ఉన్నాడు. వీళ్ళు జూదంలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడే అర్జునుడు సంవరించాలి కదా, ఏ గురువుగారు నువ్వు తప్పు మార్గంలోనే, మీరు ఇప్పుడు ఇది తప్పు ఇది ఒప్పని చెప్పలేదు అని. కానీ ఇక్కడ అర్జునుడు తనంతట తానుగా చంపడానికి వెళ్ళలేదు, అది తప్పు. సో అట్లయితే ఒక మిలిటరీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, మిలిటరీ పర్సన్ ఎక్కడన్నా గొడవలు జరుగుతూ ఉంది బార్డర్లో, గొడవలు జరిగిన అన్లెస్ అంటే ఆయనకు హైకమాండ్ పైనుంచి ఆదేశం రాంది ఎవరిని చంపడు. అర్థమైందా? అక్కడ ఆదేశం రాగానే పట చాలా తన యొక్క ఏమంటారు ఆయుధాలతో ఇతరులను సంహరించి దేశాన్ని కాపాడుతాడు. అదే ఆయుధంతో తన ఇంటి దగ్గరకు వచ్చి చిన్న గొడవైందని చెప్పేసి అదే రోషం పౌరుషంతో పటపట కాల్ చేసింది అనుకోని ఆయనకు పనిష్మెంట్ ఉంది. ఇక్కడ భగవంతుడు సంహరించుకుంటాడు, అప్పుడు కూడా నేను సంహరించను అంటే భగవంతుడు, హే అర్జున్, ఆల్రెడీ వీళ్ళందరూ యుద్ధ భూమిలో ఎంటర్ కాగానే వాళ్ళని నేనే సంహరించాను. ఇక్కడ మనందరం కొంతసార్లు అహంకారంతో ఆ గురువు గారు తప్పు మార్గం ఉన్నారు. ఆయన గురువు గారు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాదు, ఆయనకు ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ మనం కూడా మాట వినవలసింది ఆధ్యాత్మిక ఆచార్యుడి మాట, ఆయన నిర్దేశానుసారము మనము కర్మలు చేయాలి. కానీ మన సొంతంగా డిసైడ్ చేసుకొని ఈయన తప్పు ఈయన ఒప్పు ఈయన ఇట్లా నేను చేస్తా. అదే మిలిటరీ పర్సన్ ఇంటి దగ్గరకు వచ్చి తప్పే చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇంటి దగ్గర తప్పు చేస్తే మిలిటరీ పర్సన్ కు హక్కు లేదు ఇక్కడ ఇతన్ని చంపడానికి. ఎవరికి ఉంది? ఇక్కడ ఆయన కూడా వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక్కడ ఆయనకు పర్మిషన్ ఇస్తున్నారు, సాక్షాత్ భగవంతుడు పర్మిషన్ ఇస్తున్నాడు. కాబట్టి భగవత్ ఆజ్ఞలను పాటించడము, భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును పాటించడమే నిజమైనటువంటి ధర్మము. తర్వాత
ప్రతి ఒక్కరూ దేవుడైన కృష్ణ భగవాని ఆజ్ఞలను ఎట్టి సందేహం లేకుండా అమలు పరచవలను. అదే మానవుని అన్ని పరిస్థితులందు సురక్షితంగా ఉంచుతుంది. సో మన యొక్క సంరక్షణ, మన రక్షణ, మన యొక్క కీర్తి, మన యొక్క ప్రతిష్ట, సో మన యొక్క ఆత్మానుభూతి, వాట్ ఎవర్ మన యొక్క రక్షణ కలగాలంటే మనకు భగవంతుడు 9వ అధ్యాయము 22వ శ్లోకంలో కూడా చెప్తాడు. ఏమన్నారు? అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ ధర్మం ఏంటి? అనన్య చింతయంతో మా 24 గంటలు భగవంతుడి చింతన చెయ్యు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు? అలా ఎవరైతే నిత్య నిరంతరం నా చింతన చేస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. అర్థమైంది? యోగక్షేమాలు అంటే సపోజ్ మన యొక్క పిల్లలు ఉండొచ్చు, మన సంపత్తి ఉండొచ్చు, మన ఆధ్యాత్మిక సంపత్తి ఉండొచ్చు, పేరు ప్రతిష్ట, వాట్ ఎవర్. నెక్స్ట్ శ్లోకంలో చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో, ఓ కౌంతేయ, మోహము వలన, మోహం ఏంటి? వీళ్ళు నా వాళ్ళు, నా బంధువులు, నా ఈ యొక్క భౌతిక బంధనాలు అంటే భౌతిక బంధుత్వాలు నావి అనుకుంటున్నాడు. అదే మోహము. నీ మోహం వలన నీవిప్పుడు నా నిర్దేశం అనుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు. మనం కూడా అప్పుడప్పుడు మోహం ఏంటంటే ఫాల్స్ ఐడెంటిఫికేషన్. నన్ను నేను దేహంగా భావిస్తా. ఎప్పుడైతే నేను దేహ స్థితిలోకి వెళ్ళిపోయినో ఇతరులను కూడా పలానా ఆయన ఇట్లా అంటే ఆయన దేహాన్ని చూస్తూ ఆయన ఇలా చేస్తున్నాడు, ఈ మాతది ఇట్లా ఉంది, ఆ ప్రభుజీ అట్లా ఇలా ఉన్నాడు. ప్రహ్లాదుడు అంత చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు. వాళ్ళ నాన్న దండిస్తున్నాడు. నాన్నని ఆయన దేహంతో ఐడెంటిఫై చేస్తలేడు. నాన్న లోపల ఉన్న ఆత్మని గుర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆత్మ మీద ద్వేషం రావద్దు. ఎందుకంటే తను ఆత్మగా భావిస్తున్నాడు కాబట్టి తన తండ్రి లోపల ఉన్న ఆ దేహంలో ఉన్న ఆత్మ భగవదంశ, తను కూడా భగవంత అంశ. మరి ఎలా ఒక చెయ్యి ఇంకో చెయ్యిని ఎలా ద్వేషిస్తుందంటే ద్వేషించదు. అదేవిధంగా ప్రహ్లాదుడు కొరడాలతో కొట్టడానికి పనిష్మెంట్ విధిస్తే వాళ్ళ మీద కూడా ఆయనకు ద్వేషం రావట్లేదు, క్రోధం రావట్లేదు. ఏనుగు మదపుటి ఏనుగుతో తొక్కించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఏనుగు లోపల ఉన్న ఆత్మ పరమాత్మను దర్శనం చేసుకొని కీర్తన చేస్తా ఉన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి అదే చెప్తున్నాడు, నీ మోహము. ప్రహ్లాదుడు 5 ఏళ్ల బాలుడు, మోహం లేదు. నువ్వు 125 ఏళ్ళు దాటాయి. కానీ అది అర్జునుని అటువంటి స్థితిలో భగవంతుడే పెట్టాడు. ఇప్పుడు నీ మోహం వల్ల నీవు ఇప్పుడు నా నిర్దేశం అనుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు. మనం కూడా ఎప్పుడైనా ఇక్కడ అర్జునుడు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఒకే రథం మీద ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి కృష్ణుడు చెప్పిన అర్జునుడు మాట వినట్లేదు. సో మనం ఏం చేస్తాం? మన కృష్ణుడున్నాడా, మనం కూడా మన ఫేస్ టు ఫేస్ అనుకొని మన దగ్గర ఆధ్యాత్మిక ఆచార్యుడు ఉన్నాడు, సంజయిస్తాడు ఇలా కాదు ఇలా. కానీ మోహం వల్ల లేదు ప్రభుజీ మీరు ఇలా లేదు గురువు గారు మీరు ఇలా తప్పు చెప్తున్నారు. గురువు గారినే నేను వినను. ఎందుకు? మనం కూడా మోహంలో ఉండి ఎట్లయితే అర్జునుడు కృష్ణుడి మాట వినట్లేదో మనం కూడా గురువు గారి మాట వినము, ధిక్కరిస్తాం మనము. అప్పుడు ఏమంటాడు? కానీ నీ స్వభావం వల్ల పుట్టిన కర్మ ప్రభావం చే అవశుడవై నీవు దానిని తప్పక అనలింపగలవు. స్వభావం ఏంటి? ఆయన క్షత్రియుడు. నీ ఇప్పుడు టెంపరీగా నా మాటను ధిక్కరించిన నీ పుట్టుకతో నువ్వు పెరిగింది రోషం, పౌరుషం, ప్యాషనిటీ నీ బ్లడ్లోనే ఉంది. ఆ ఏమంటారు? వీర్యరసము. కాబట్టి దానివల్ల నువ్వు తప్పకుండా పోరాడుతావు. నువ్వు పోరాడవలసిందే. ఎందుకు? ప్రకృతి త్రిగుణములలో ఏదో ఒక గుణ సమ్మేళనం వల్ల ఆ దానికి లోనై వర్తిస్తూ ఉంటారు. అర్జునుడు మనందరి శరీరము త్రిగుణాలతో కూడుకుంది. ఇక్కడ అర్జునుడు శుద్ధ భక్తుడు, కానీ ఆ సందర్భంలో అర్జునుడు క్షత్రియుడు ఏ గుణంలో ఉంటాడు? మామూలుగా బ్రాహ్మణ సత్వగుణ, క్షత్రియుడు రజోగుణంలో ఉంటాడు. రజోగుణం అంటే ఫైటింగ్ స్పిరిట్. వైశ్య రజో తమో మిలిత గుణంలో ఉంటాడు. శూద్రుడు తమో గుణం ఉంటాడు. కాబట్టి నీ గుణానికి అనుసరించి నువ్వు వర్తించవలసిందే, వర్తిస్తావు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు నా మాట వినకున్న తర్వాత నువ్వు ఇప్పుడు సత్వగుణంలో వెళ్ళి తపస్సు చేసుకుని బ్రాహ్మణులాగా జీవించాలని కూడా జీవించలేవు. ఎందుకు? నీ త్రిగుణాలలో రజోగుణంతో నువ్వు పుట్టావు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు
స్వచ్ఛందంగా, వాలంటరీగా దేవాది దేవుడనైన శ్రీకృష్ణ భగవానుని నిర్దేశములు అనుసరించి వర్తించు వారు కీర్తిమంతులు అవుతారు. అంటే ఇక్కడ చక్కగా అర్థం చేసుకోండి. భగవంతుడి వచనాలు మన వరకు ఎలా వచ్చాయి? శాస్త్ర రూపంలో. అందు గురించి ఆచార్యులు ఏమంటారు? సాధు శాస్త్ర గురువు. సో శాస్త్రాన్ని సాధువులు మనకు బోధిస్తారు, తర్వాత గురువుగారు బోధిస్తారు. కాబట్టి వాటిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కీర్తిమంతులు అవుతారు. ఈ కీర్తిమంతులు దానికి చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు మీ ముందు వివరించడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. సో మనకు భగవంతుని భగవద్ రాజ్యాన్ని, భగవంతుని మనము పొందడానికి చాలా సులభ మార్గం ఏంటంటే, భగవంతుడి యొక్క నవదా భక్తుల్లో 9 మంది ఆచార్యులు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ అడుగు జాడలు మనం అనుసరిస్తే తప్పకుండా మనము శాశ్వత కీర్తిమంతులం అవుతాము. ఆ కీర్తిని భగవంతుడు ఎలా రక్షిస్తాడో చూడండి. మొదటి భక్తి. సో నవదా భక్తుల మొదటి భక్తి ఏంటి? శ్రవణ భక్తి. సో శ్రవణ భక్తిలో భగవంతుడు పరీక్షిత్ మహారాజుని గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు వెళ్ళి భగవంతుని శరణు పెడుతుంది. దేవదేవ జగత్పతి మహాయోగి అని చెప్పేసి ఉత్తర గర్భస్థ శిశువుని, అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడే సో అశ్వత్థామ ఇంకా వీళ్ళ ఫ్యామిలీ పాండవులను కూడా చంపేస్తాడు. ఇంకా పాండవులను మాత్రం చంపలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళ వంశం ఉండకూడదు అని కౌరవులు మొత్తం సర్వనాశనం అయిపోయారు. పాండవులలో కూడా ఆయన కూడా చాలా తెలివిగల్లుడు, బ్రాహ్మణ పుత్రుడు. సో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని సంవరించడానికి ఏమేస్తాడు? బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు ఉత్తర ఆ గర్భస్థ శిశువుని రక్షించమని భగవంతుడి దగ్గరికి వేడుకుంటుంది, పాదాల మీద పడి వేడుకుంటుంది. అప్పుడు భగవంతుడు ఆమె యొక్క యోగక్షేమం వహామ్యహం. సో నిత్య నిరంతరము భగవంతుని కొలిసేటువంటి, భగవంతుని నామాన్ని జపించేటువంటి అర్జునుడి యొక్క వంశ నాశనాన్ని భగవంతుడు ఎలా చూస్తే ఊరుకుంటాడు? ఊరుకోలేదు. కాబట్టి అయినా శరణాగతి అనేది మస్ట్ అన్నట్టు. ఎప్పుడైతే శరణాగతి కాని భగవంతుడు రక్షించలేడు, శరణాగతి లేని భగవంతుడు భక్తుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా రక్షించలేడు. చాలా అద్భుతమైనటువంటి కీర్తి గురించి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎప్పుడైతే ఉత్తర వెళ్ళి భగవత్పాదాల మీద పడుతుందో కృష్ణ భగవానుడు అబౌట్ టు లీవ్, ఇంకా రథమెక్కి ఆయన వెళ్ళిపోబోతున్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేయటము, అప్పుడు గర్భస్థ శిశువు ఇంకా ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోబోతుంటే భగవంతుడు చతుర్భుజ నారాయణ రూపంలో ఆ ఉత్తర గర్భంలోకి ఎంటర్ అయ్యి భగవంతుడు పరీక్షిత్ మహారాజు రక్షిస్తాడు. ఎందుకు? ఆయన రేపు అంటే భవిష్యత్ కాలంలో ఆయన గొప్ప భౌతికమైనటువంటి ఈ దాన్ని ఏమంటారు, చక్రవర్తి సామ్రాట్గా ధర్మ పరిపాలన చేయాలి, ప్లస్ ఆధ్యాత్మికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆయన శ్రవణ భక్తి ఆచార్యుడు కావాలి. కాబట్టి భగవంతుడు రక్షిస్తాడు. సో ఎప్పుడైతే ఆయన కూడా కష్టం వచ్చింది, ఏంటది? ఒక బ్రాహ్మణుడికి అపరాధం చేయడం వల్ల బ్రాహ్మణ బాలుడు శాపమిస్తాడు. దాన్ని ఆయన సంతోషంతో స్వీకరించి ఏం చేస్తాడు? భగవత్ శరణాగతి. ఆచార్యుడు బ్రాహ్మణుడు యొక్క ఆదేశానుసారం, చూడండి ఇక్కడ ఎవరైనా ఆదేశాలు పాటించాల్సిందే. ఆదేశానుసారము బ్రాహ్మణుడి పైన యుద్ధం కాదు. వాళ్ళు ఏమన్నారు? నీవు గంగానది తటమున భగవంతుడి ధ్యానం చేయండి అంటే అక్కడికి భగవంతుడు సాక్షాత్ భగవంతుడి యొక్క కీర్తనాచార్యుడి రూపమైనటువంటి సుఖదేవ గోస్వామి ఆయన రావడము, సో ఆయనకు శరణాగతి పొంది భాగవత శ్రవణం అంటే భగవంతుడి యొక్క ఎలాగైతే కృష్ణ భగవానుడు ఈ యొక్క భూమి మీద అవతరించడానికి దేవకి వసుదేవులు యశోదానంద బాబాలు కారణము, రామచంద్రుడి భూమి మీద అవతరించడానికి దశరథ మహారాజు కౌసల్యాదేవి ఎలా కారణము, భాగవత రూపము గ్రంథావతారాన్ని భగవంతుడు అవతారం ఎత్తడానికి కొరకు కారణము సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క కీర్తి 5000 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలకు కొదవలేదు. ఆయన కీర్తిని భగవంతుడు సురక్షితము ఆయన కాపాడుతా ఉన్నాడు. మొత్తం ప్రపంచమంతా కూడా ఆయన యొక్క శ్రవణ ఆచార్యుడు భాగవత ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం మళ్ళీ ఈ భాగవత్ ప్రచారం జరగడానికి మన ప్రభుపాదుల వారు, మిగతా ఆచార్యులు, స్పెషల్గా ప్రభుపాదుల వారు తన గురువు గారి ఆదేశము ఏంటది? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భాగవత ధర్మాన్ని, భగవద్గీత భాగవతాన్ని, చైతన్య చరితామృతాన్ని, కృష్ణ భగవానుడి యొక్క గొప్పదనాన్ని
ప్రచారం చేయండి, ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయండి అని ఆదేశం ఇవ్వటము, ఆదేశాన్ని ప్రభుపాదుల వారు పాటించడము. ఎప్పుడైతే గురువు గారి ఆదేశాన్ని పాటిస్తామో మన కీర్తి మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అని నిదర్శనం. అదేవిధంగా కీర్తనాచార్యుడు, శ్రవణాచార్యుడు పరీక్షిత్ మహారాజ్ కీర్తనాచార్యుడు. కీర్తన అంటే శుకదేవ గోస్వామి భాగవతామృతాన్ని ఎట్లయితే గంగా, యమున, సరస్వతి పుణ్య నదులు ప్రవహిస్తూ ఎంతో మందిని ఉద్ధరిస్తాయో, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా పుణ్య నదులు తొలగిస్తాయో, శుకదేవ గోస్వామి ముఖార విందము నుంచి ప్రవహించినటువంటి భాగవతామృతం వల్ల ఎంతో మంది తరించిపోతా ఉన్నారు, భగవద్ధామానికి వెళ్తా ఉన్నారు. ఆ కీర్తి 5,000 సంవత్సరాలైంది. ఈ రోజు కూడా శుకదేవ గోస్వామి యొక్క కీర్తిని భగవంతుడు ఆచార్య పరంపర ద్వారా రక్షిస్తా ఉన్నాడు, ప్రచారం చేయిస్తా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క చరిత్ర, ఆయన యొక్క లీల జరిగి, కానీ ఈ రోజు కూడా స్మరణ ఆచార్యుడు. ఎందుకు స్మరణ ఆచార్యుడు అయ్యాడు? ఆయన వెళ్ళి భగవంతుడి యొక్క నామ ప్రచారం చెయ్యమని ఎవరి నుంచి ఆదేశం పొందాడు? తన యొక్క గురువు అయినటువంటి నారద మునీంద్రుల వారి ద్వారా గర్భస్థ శిశువు ఈ యొక్క నామాన్ని గురువు ద్వారా గ్రహించి ఇతరులకు ప్రచారం కావించాడు. తాను ఆచరించాడు. తన దానవులైనటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరికి ఆయన మృత్యువుకు కూడా భయపడకుండా, తన తండ్రే మృత్యువు దండన విధిస్తున్నా భయపడలేదు, ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఆయన్ని ఫిజికల్ గా రక్షించడమే కాదు, ఆయన కీర్తి ప్రతిష్టల్ని కూడా రక్షించి ఈ రోజు కూడా శ్రవణ భక్తి ఆచార్యుడు ప్రహ్లాదుడు. అంతేకాకుండా మనం చూసినట్టయితే పాదసేవనం ఆచార్య ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని కూడా భగవంతుడు ఎక్కడి నుంచి రక్షించాడు? సముద్రం నుంచి లక్ష్మీదేవిని, ఏదైతే సముద్ర మంత్రం నుంచి వచ్చిందో లక్ష్మీదేవిని అక్కడి నుంచి స్వీకరించి లక్ష్మీదేవి యొక్క సేవను ఆయన ఈ రోజు వరకు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ భగవత్ పాద సేవనం అంటే లక్ష్మీదేవిని మనం ఆచార్యులుగా స్వీకరిస్తూ ఉంటాం మనం. సో అంటే లక్ష్మీదేవి యొక్క కీర్తి ప్రతిష్ట ఏంటి? ఆమె అఫ్కోర్స్ ధన సంపత్తికి లక్ష్మి, కానీ ధన సంపత్తి కంటే కూడా భగవంతుడి యొక్క పాద సేవకురాలు అనగానే లక్ష్మీదేవి యొక్క కీర్తిని మనం కొనియాడుతూ ఉంటాం. తర్వాత అర్చనం యొక్క ఆచార్యుడు ఎవరు? పృథు మహారాజ్. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అంటే అర్చన భక్తి. ఎవరైనా నవదా భక్తులు ఈ ముల్లోకాలు ఎవరు చేయాలన్నా అర్చన భక్తి అని పృథు మహారాజ్ ఏం చేశాడు? పృథు మహారాజ్ 199 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞం కంప్లీట్ చేస్తే ఇంద్ర పదవిని పొందొచ్చు. కానీ భగవంతుడు ఇంద్ర పదవి నుంచి రక్షించి ఆయనకు భగవంతుడి యొక్క శరణాగత భక్తుడిగా స్వీకరించి ఆయనకు అర్చన భక్తి ఆచార్యుడిలాగా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతా వ్యాప్తి అయ్యేట్టుగా భగవంతుడు చేయడం జరిగింది. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏముంది? అర్చనం, పాదసేవనం, అర్చనం, వందనం. వందనానికి ఆచార్యుడు ఎవరు? అక్రూర్ల వారు. సో అక్రూర్ల వారు భగవంతుని చూడండి, కంసుడు భగవంతుని కృష్ణ బలరాములు తీసుకో రమ్మని పంపిస్తాడు. దేని కొరకు? వాళ్ళని సంహరించడానికి కొరకు. ఎందుకు? కంసుడు బృందావనంలో ఎంటర్ కాలేకపోయాడు కాబట్టి వాళ్ళని తీసుకొస్తే ఎన్నో ప్లాన్లు చేస్తా ఉన్నాడు. కానీ అక్రూర్ల వారు ఎంతో మహద్భాగ్యంగా భావించి ఎప్పుడైతే ఆ సేవనిచ్చాడో భగవంతుడికి మొత్తం దారి పొడవునా వందనాలు అర్పిస్తూ గ్లోరిఫై చేస్తూ భగవంతుడి కొరకు వెళ్తా ఉన్నాడు. సో భగవంతుడు ఆయన యొక్క ఆ గ్లోరిఫికేషన్ కు అక్రూర్ల వారిని వందన భక్తి ఆచార్యుడిగా చేశాడు. తర్వాత దాస్య భక్తి అన్నప్పుడు ఎవరు మనం ఆచార్యుడిగా గ్రహిస్తాము? హనుమంతుల వారు నిత్య నిరంతరము భగవంతుని యొక్క దాస్య సేవలో మునిగిపోతా ఉంటారు హనుమంతుల వారు. అర్థమైందా? సో కాబట్టి హనుమంతుల వారిని ఈ రోజు కూడా మనం కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయింది, కానీ ఎలా అయ్యాడు హనుమంతుల వారు? నిత్యము ఆయన రోమాల నుంచి భగవంతుడి యొక్క రామనామాన్నే ధ్వనింపజేస్తాడు. కాబట్టి భగవంతుడు హనుమంతుడి యొక్క హృదయంలో సీతారాముల వారు నిత్య నిరంతరం నివసిస్తా ఉంటారు. అది భగవంతుడు కీర్తిని ఆ విధంగా వ్యాప్తి చేస్తాడు, ఆ కీర్తిని సంరక్షిస్తూ ఉంటాడు. సఖ్య భక్తికి ఎవరు ఆచార్యుడు? అర్జునుడు. అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటి? ఇక్కడ నేను యుద్ధం చెయ్యను అన్నాడు, కానీ ఎప్పుడైతే భగవంతుడు
నెక్స్ట్ శ్లోకంలో సో నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఏంటి చాలా వివరించి అప్పుడు మళ్ళీ డీటెయిల్ గా చెప్తున్నాడు ఏంటి, ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనున్నట్లుగానున్న సర్వ జీవుల గతులను నిర్దేశిస్తా ఉంటాడు. అర్జున, ఈ డిసిషన్ నీది కాదు. ప్రతి ఒక్క హృదయంలో నేను పరమాత్మలాగా ఉండి, ఒక యంత్రం ఎట్లయితే ఒక కారు ఉంటుంది, కారులో ఆ కార్ని కంట్రోల్ చేసేవాడు డ్రైవర్, అదేవిధంగా ప్రతి ఒక్కరి హృదయంలో యంత్రాన్ని నడిపేవాడిని నేను. సో కానీ ఎవరైతే నా ఇష్టానుసారం నడపమంటేనేమో నేను వాళ్ళని సరి అయిన మార్గంలో, ఎవరైతే లేదు లేదండి సో మీరు నేను చెప్పినట్టుగా నడపాలంటే సో వాళ్ళ కర్మని వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, అర్జునుడు పరమ జ్ఞాత కాడు. అర్జునుడు అన్ని తెలిసినవాడు కాదు, పరమ జ్ఞాత. సో పరమ జ్ఞాత నేను, మీరు కూడా జ్ఞాతలే. కానీ మీ శరీరం గురించే, ఎట్లయితే క్షేత్రం క్షేత్రజ్ఞుడు, మన శరీరాన్ని క్షేత్రజ్ఞం అనుకుంటే మన శరీరం గురించి మనకు కొంత కొంత మాత్రమే తెలుసు, దానికి క్షేత్రజ్ఞుడు అంటాడు. ఇక పరమ జ్ఞాతలు సర్వం తెలిసిన వాడు. అందుగురించే షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏంటి, జ్ఞానం. మనం అనుకుంటాం నాకు చాలా తెలుసు, మనకు తెలిసింది నథింగ్. కానీ భగవంతుడికే సంపూర్ణ జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడు. కాబట్టి యుద్ధం చేయటం లేదా యుద్ధం చేయకుండా అనేది అతని నిర్ణయం కేవలం అతని పరిమిత జ్ఞానంపై ఆధారపడ్డది. కాబట్టి అర్జున, నువ్వు ఇది చేయాలా వద్దా అనేది నీ లిమిటెడ్ నాలెడ్జ్. కానీ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఎవరిది, భగవంతుడి. ఎందుకు, భగవంతుడు మన దేహంలో హృదయంలో అనంతకాలం నుంచి మనకు మిత్రుడిలాగా సఖుడులాగా మనతో పాటే వస్తున్నాడు. మనం చేసే తప్పులకు సాక్షిభూతుడిగా భగవంతుడే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వెహికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుపాల వారు అధిక వేగంతో ప్రయాణింపగల మోటారు వాహనంలో కూర్చున్న వ్యక్తి అల్ప వేగం గల వాహనంలో కూర్చున్న వ్యక్తి కంటే అధిక వేగంతో ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందు ఈ చోదకులు అంటే డ్రైవర్లు ఇద్దరు మంచి డ్రైవర్సే, సమానులైనను వారి ప్రయాణ వేగం వేరుగా ఉన్నట్లు. ఎందుకు, ఆ వెహికల్ కెపాసిటీకి ఉండాలి కదా డ్రైవర్. అదేవిధంగా ఇక్కడ పరమాత్మని ఆజ్ఞను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్ఛానుసారం వర్తించడకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయను. కాబట్టి మన దేహం ఎందుకు చెప్తున్నాడు, మన యొక్క కారణం గుణ సంగస్య సత్ అసద్ యోని జన్మసు, మన యొక్క లాస్ట్ లైఫ్ యొక్క కర్మల వల్ల గుణాల వల్ల ఈ లైఫ్ లో పలానా వర్ణం క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ లేకుంటే చండాల అటువంటిది వస్తుంది. కాబట్టి ఆ గుణం బట్టి నీవి ఈ లైఫ్ లో కర్మ ఫలాలను అనుభవించాల్సిందే. అంటే ఎందుకు ఇంటిస్తున్నాడు, నీవి ఈ లైఫ్ లో క్షత్రియుడివి కాబట్టి క్షత్రియ ధర్మం ఏంటంటే అధర్మ పరులని ఖచ్చితంగా దండించాలా, వాళ్ళు ఎవరైనా కానీ. లైక్ ఎగ్జాంపుల్, మనమే కావాలనే ఒక అడ్వకేట్ అయ్యి తర్వాత జడ్జ్ ఎగ్జామ్ రాసాం అనుకోండి, ఆ జడ్జి న్యాయస్థానంలో శిక్షలు విధించడానికి నేరస్తులను దండించడానికి ఉంటుంది. ఆ నేరగాడు ఒకవేళ కర్మగాలి వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ బ్లడ్ రిలేటెడ్ అన్న తమ్ముళ్ళు వచ్చిన ఆ బోన్లో నిలబడితే అక్కడ జడ్జి గారు పర్సన్ని చూడకూడదు, నేరము తప్పు చేశాడా, తప్పు చేసిన వ్యక్తులందరూ సమానమే, తప్పు చేయని వాడిని శిక్ష నుంచి తప్పించాలా, తప్పు చేసిన వాడిని దండించాలా. కాబట్టి జడ్జి గారు ఏం చేస్తారు, దండిస్తారు. సో ఇక్కడ భగవంతుడు అంటాడు, నీ వర్ణం జడ్జి అనే పోస్ట్, నువ్వు ఇక్కడ అర్జునుడు అనే పోస్ట్ లో ఉన్నావు కాబట్టి నా ఆదేశానుసారము వాళ్ళని దండించు. నీ ఆదేశానుసారం ఇక్కడ యుద్ధంకు రాకముందు నీ ఇష్టం ఉన్నట్టు వర్తించడానికి కుదరదు. యుద్ధంలో వచ్చారు కాబట్టి మీరు ధర్మం సైడ్ నిలబడ్డారు, వాళ్ళు అధర్మం సైడ్ నిలబడ్డారు. ఇక్కడ ఒక్కసారి యుద్ధ భూమిలో ఎంటర్ అయిన తర్వాత నేను వాళ్ళని దండించను అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ స్వతంత్రుడు కాదు జీవుడు, జీవుడు ఆ గుణాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ గుణంకు తగ్గట్టుగా యాక్ట్ చేయవలసిందే. కాబట్టి ఇక్కడ జీవుడి యొక్క పరమ ధర్మం ఏంటి, శరణాగతి అనున్నది. అంటే ఎవరికి శరణాగతి, జీవుడు భగవంతుడికి శరణాగతి పొందడం అనేది ఆయన ధర్మము. ఎవరైతే ఆ విధంగా శరణాగతి పొందుతారో వాళ్ళ శరణాగతికి తగ్గట్టుగా భగవంతుడి కీర్తిని ప్రసాదిస్తాడు, ఆ కీర్తిని రక్షిస్తాడు. ఇక్కడ అర్జునుడు మళ్ళీ ఇదంతా విన్న తర్వాత భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందాడు కాబట్టి అర్జునుని సఖ్య భక్తికి ఆచార్యుడుగా చేశాడు. ఆచరణ చేయడమే కాదు, అర్జునుడికి కావాల్సిన అన్ని కూడా యోగక్షేమం వహామ్యం. అర్జునుడి యోగక్షేమాలేంటి, అర్జునుడి దగ్గర రాజ్యం లేదు, రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలా,
భగవంతుడు అర్జునుడి రాజ్యాన్ని సంరక్షించాడు. అర్జునుడి రాజ్యాన్ని కాదు, అర్జునుడి తదనంతరము తన యొక్క వంశ పరంపర అయినటువంటి పరీక్షిత్ మహారాజ్ని స్వయంగా రక్షించడం జరిగింది. అది యోగక్షేమం అంటే. రాజ్యాన్ని కాపాడు, అర్జునుడి యొక్క నెక్స్ట్ తన యొక్క మనుమని కూడా కాపాడడం జరిగింది. తర్వాత 62వ శ్లోకంలో భగవంతుడు ఫైనల్ గా చెప్తున్నాడు ఏంటంటే, ఓ భరతవంశీయుడా, అతనినే అంటే భగవానుని సంపూర్ణంగా శరణు వేయడము. భగవంతుడు ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్తున్నారు, శ్రద్ధతో వినండి. భగవంతుని శరణు వేయడం అంటున్నాడు. ఎందుకు? నీవిప్పుడు అశాంతితో ఉన్నావు అంటే, నువ్వు ఏం డిసిషన్ అంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, డిసిషన్ అంటే నిర్ణయం తీసుకునే స్థితిలో లేవు, కన్ఫ్యూజన్ లో ఉన్నావు. కాబట్టి ఆయనకు సంపూర్ణంగా పార్షల్గా సంపూర్ణంగా శరణు వేయడము నంబర్ 1. దానివల్ల నీకేమవుతుంది? ఆయన కృపచే అంటే భగవత్ కృపచే లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి కృపచే పరమశాంతిని, దివ్యము శాశ్వతమైన స్థానం నీవు పొందగలవు. భగవంతుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకు టెన్షన్ పడకు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మినిమం స్వర్గలోకం లేదా నా లోకానికి తప్పకుండా చేరుకుంటారు వీళ్ళందరూ కూడా. భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ఎక్కడికి వెళ్ళినండి? స్వర్గం కాదు, స్వయం భగవంతుడి దగ్గరికి ఆయన చేరుకున్నాడు. ఎందుకు? భగవంతుడు దర్శనం చేస్తూ ఇచ్చామృత్యు దర్శనం చేస్తూ శరీరం వదిలేశాడు. ఏ దర్శనం? అది కూడా తన నిత్య ఆరాధ్య దైవము చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించి స్వామి అని వేడుకున్నాడు. భగవంతుడు ఆఖరి క్షణంలో భీష్ముడికి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించాడు. ఆయన నారాయణుడికి వెళ్ళిపోయడం జరిగింది. కాబట్టి ఇక్కడ భగవత్ కృప ఎవరికైతే సంపూర్ణ శరణాగతి. మనకు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ప్రపంచం అంటే భగవత్ ప్రతినిధి ఉంటాడు. ఆ ప్రతినిధికి సంపూర్ణ శరణాగతి పొందితే జీవించి ఉన్నంత కాలము ఆయన కృప వల్ల, ఆయన కృప ఎలా ఇస్తాడండి? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని ప్రతిరోజు ఇవ్వడము, అది వినడం ద్వారా మనం భగవత్ చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో జీవిస్తూ పరమశాంతిని పొందుతాము. ఎవరైతే ఆ పరమశాంతితో జీవిస్తారో వాళ్ళు పరమగతి పొందగలుగుతారు. భగవంతుడు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎవరైతే భగవత్ శరణాగతి, భగవత్ ప్రతినిధి శరణాగతి పొందుతారో వాళ్ళు భౌతిక క్లేశములు, భౌతిక క్లేశాలు ఏంటండి? జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 క్లేశాలు, త్రివిధ తాపములు, ఆధ్యాత్మిక అంటే శారీరక బాధలు, ఆది భౌతిక ఇతర వ్యక్తులు కానీ ఇతరుల వల్ల వచ్చే కష్టాలు, ఆది దైవిక దేవతల వల్ల వచ్చే కష్టాల నుంచి వాళ్ళు విడివడగలుగుతారు. అంటే తప్పించుకుంటారంటే వాటి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళు తద్విష్ణు పరమం పదం, వాళ్ళు నిత్య నిరంతరము భగవంతుని వేడుకోవడం వల్ల భగవంతుడి యొక్క ఈ సృష్టి అంతా కూడా వాళ్ళకు భగవంతుడి యొక్క సర్వ వ్యాపకం లాగా. ఎలాగైతే ప్రహ్లాద్ మహారాజుకు హిరణ్యకశిపుడు అడుగుతాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడురా, నీకు ఇంత నమ్మకం ఎక్కడిది అంటే ప్రహ్లాదుడు ఏం సమాధానం ఇస్తాడు? నాన్నగారు ఎక్కడ లేడు అని అడగండి, ఆయన సర్వాంతర్యామి, సర్వం వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎందుగలడందు లేడని సందేహము వలదు. నీకెందుకు సందేహం వస్తుంది? ప్రతి దగ్గర ఉన్నాడు. అప్పుడు ఆయన ఈ పిల్లర్లో ఉన్నాడా నీ నారాయణ అంటే ఉన్నాడు, నాకు కనబడతా ఉన్నాడు అంటాడు. హిరణ్యకశిపు ఆయన దుష్ట దుర్మార్గుడు కాబట్టి ఎవరికి కనబడు భగవంతుడు? అవజానంతి మామూఢా, మూడులకు కనబడు భగవంతుడు, శుద్ధ భక్తులకు కనబడతాడు. ఉన్నాడు అనగానే భగవంతుడు అక్కడ అంతర్యామిలాగా అంటే లోపల ఉన్నాడు. ఎప్పుడైతే పిల్లర్ని కొట్టి చూడాలనుకున్నాడో భగవంతుడు మృత్యువు రూపంలో ఆయనకు నరసింహస్వామి రూపంలో ఆయన ప్రకటమవుతాడు. జయ బులో నరసింహస్వామి భగవానికి జయ. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే ఈ విధంగా నిత్య నిరంతరము భగవంతుని సర్వ వ్యాపకాన్ని వాళ్ళు గుర్తించి నిరంతరము భగవంతుడి యొక్క పరంపదం గురించి, భగవంతుడి గురించి ధ్యానం చేస్తారో వాళ్ళు చాలా సులభంగా ప్రతి దగ్గర భగవంతుడి వైకుంఠ ధామంగా వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. ఇది భౌతిక ప్రపంచంగా ఫీల్ కారు. ఎందుకు? భగవంతుడు వాళ్ళకు అటువంటి స్మృతి, అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఏ శ్లోకంలో చెప్పారు? అది 15వ అధ్యాయము 15వ శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో మనము మర్చిపోయింది ఏంటి? భగవంతుడి నామ రూప గుణ లీలలను. కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతి వారి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా పొందుతారో వాళ్ళకు మళ్ళీ రివీల్ చేస్తాడు, భగవద్ జ్ఞానాన్ని ఇస్తాడు, భగవంతుడి యొక్క స్మృతిని కల్పిస్తాడు. కేవలం మనం చేయవలసింది భగవంతుడికి సంపూర్ణ శరణాగతి మాత్రమే.
ఎవరైతే ఆ విధంగా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో, మరి ఈ శరణాగతి ఇంతకుముందు ఎవరు పొందారు, ఎలా భగవంతుని తెలుసుకోగలుగుతామంటే, మనకు ఆల్రెడీ 10వ అధ్యాయంలో చెప్పారు. గొప్ప గొప్ప భగవంతుడి యొక్క దేవాది దేవుడు అనే తత్వాన్ని కృష్ణ భగవాను అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. భగవంతుడు రెండు సృష్టిలకు సృష్టికర్త అనే విషయాన్ని కొత్తది కాదు, ఇది ఎప్పటి నుంచో దీన్ని విశ్వసించి దీన్ని అందరూ ప్రచారం చేస్తుంది. నారదుడు ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. అసితులుడు, దేవలుడు, వ్యాసుడు వంటి ఈ పరమ ప్రామాణికులైనటువంటి ఆచార్యులందరూ కూడా ఆమోదించారు భగవంతుడి యొక్క సుప్రీమసీని. కాబట్టి మనం కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా స్వీకరించి భగవంతుడికి శరణాగతి వారి యొక్క ప్రతినిధుల ద్వారా ఎవరైతే పొందుతారో, ఇందాక మనం చర్చించినట్టుగా భగవంతుడు అందరికి ఇస్తాండి, పార్షాలిటీ ఏముండదు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా ఈ అవకాశం ఇద్దామంటే అవజానంతి మామూడ, దుర్యోధనుడు మూర్ఖుడు కాబట్టి భగవంతుని దేవాది దేవుడిగా గుర్తించలేకపోతాడు. అర్జునుడు గుర్తిస్తాడు కాబట్టి అర్జునుడి కీర్తి చిరకాలము పెట్టాడు, అక్కడ సంరక్షిస్తున్నాడు. దుర్యోధనుడు నష్టపోయాడు. అదే విధంగా ప్రతి ఫ్యామిలీలో చూసుకోవచ్చండి. సుగ్రీవుడు భగవత్ శరణాగతి పొందాడు, వాలి శరణాగతి పొందలేదు, వాలి నశించిపోయాడు. రావణుడు శరణాగతి పొందాడు, రావణుడు నశించాడు. రావణుడు శరణాగతి పొందలేదు, నశించాడు. విభీషణుడు భగవత్ శరణాగతి పొందాడు, ఈ రోజు కూడా విభీషణుడు చిరంజీవి. హనుమంతుడు శరణాగతి పొందాడు, ఈ రోజు కూడా హనుమంతుడు చిరంజీవిగా భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలా మనము ఎవరైతే ఈవెన్ బలి చక్రవర్తి, ఆయన రాక్షస రాజు, మనం లాస్ట్కు సఖ్యం ఆత్మ నివేదనం. సో ఆయన రాక్షస రాజు అయినా కూడా తనను తాను సంపూర్ణంగా వామన దేవుడికి సమర్పించుకున్నాడు. ఈరోజు కూడా ఆయన యొక్క ఆత్మ నివేదన భక్తికి భగవంతుడు ఆ కీర్తిని అలానే ఆయన వ్యాప్తి చేయించాడు, దాన్ని సంరక్షిస్తా ఉన్నాడు. భగవంతుడు ఎవ్వరి యొక్క గొప్పదనాన్ని కూడా అలానే కాపాడుతూ ఉంటాడండి. సో కాబట్టి ఎవరైతే భగవంతుడి మాట, ఆయన యొక్క నిర్దేశాన్ని పాటిస్తారో వాళ్ళ యొక్క కీర్తి వ్యాపింపజేస్తాడు. ఎవరైతే భగవంతుని ధిక్కరిస్తారో, ఇక్కడ భగవద్ధిక్కరణ అంటే భగవంతుడి యొక్క వాణి, భగవత్ శాస్త్రాన్ని, భగవంతుడి యొక్క ప్రతినిధి యొక్క సూచనలు ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోతాయి. చూడండి, ప్రభుపాదుల వారు ఈరోజు మొత్తం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంలో ఆయన కీర్తి ప్రతిష్టలు మొత్తం వ్యాపింపజేశారు. ఎవరు? కేవలం తన యొక్క గురువు ఆదేశానుసారం ప్రపంచమంతా కూడా 12 సంవత్సరాల్లో 14 సార్లు ఆయన దాన్ని ఏమంటారు, ప్రయాణం చేసి, సో ఆయన ఈ యొక్క భాగవత కల్చర్ని, భాగవతాన్ని, భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు. కాబట్టి కొన్ని కోట్ల మందిని ప్రభుపాదుల వారు ఉద్ధరించడం జరిగింది. కాబట్టి అటువంటి ఉద్ధరింపబడినటువంటి వారి యొక్క కీర్తిని భగవంతుడు వ్యాప్తింపజేశాడు, సంరక్షిస్తా ఉన్నాడు. సో కాబట్టి మనందరం కూడా ఆ విధంగా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది మనము భగవత్ రాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु